అందరికీ నమస్కారం. ఇది మా గార్డెన్ అండి. ఇప్పుడు దీని పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు ఒకసారి మేము డ్రిప్ పెట్టించామండి, కానీ అది అంత సక్సెస్ఫుల్గా లేక దాన్ని తీసేసాము కొద్ది రోజులకి. ఇదిగోండి, మళ్ళీ గార్డెన్ మొత్తాన్ని మార్చడం కోసం ఇలా అంతా తీసి చేస్తున్నామండి. ఈ పైన షేడ్ నెట్ కట్టాము ఇంతకుముందు. అవి కోతులు బాగా పీకేసి ఉడతలు వాటి మధ్యలో ఉన్న గ్యాప్లో పిల్లల్ని పెట్టి అసలు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉండేది. ఇప్పుడు చూడాలి మరి దీన్ని ఏదైనా చెయ్యాలి అని మొత్తం గార్డెన్ మొత్తం అంతా తీసామండి, పైన అంతా. అసలు మీరు నమ్మరు, ఈ కోతుల గోలకైతే అసలు ఏమి కోసుకొని తినే అంత అసలు ఏమి కూరగాయలు ఉండట్లేదు. ఇంతకుముందు కోతులు కూడా పెద్ద పెద్ద బీరకాయలు అవి మాత్రమే తినేవి. చిన్న చిన్న పిందెలు అవి ఏం తినేవి కాదు అసలు. ఇప్పుడైతే అలా ఏం లేదు, అసలు ఏం దొరికినా సరే చాలు అన్నట్టు చిన్న చిన్న పిందెలు, ఆకుకూరలు, బొప్పాసకాయ ఆకులు అన్నీ, అసలు అన్నీ. ములగకాయ పిందెలు తినడం అనేది అసలు తెలియదు ఎప్పుడు. అలాంటిది ములగాకు పిందెలు అన్నీ అన్నీ పాడు చేయడమే, అన్నీ పాడు చేయడమే. ఇదండి మా గార్డెన్. ప్రతిరోజు దేంతో ఎంత పని చేస్తానో, ప్రతిరోజు దీన్ని డాబా ఓడవడం, మొక్కలకి నీళ్ళు అంటారు చాలామంది. ఒకసారి మొక్కలు పెడితే ఇంకేం పని ఉండదు అసలు, వట్టి నీళ్లు పోసుకుంటే చాలు అది ఇది అని. ఏం కాదండి, చాలా పని ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి గార్డెన్లో. ఈ బోన్సాయి మొక్కలు అయితే వీటిని కట్ చేస్తారు కదండి బోన్సాయిగా, అది నాకైతే చేత కాదు, అందుకే దాన్ని అలా వదిలేసాను. చూడాలండి, ఎవరినైనా చూసి చేయించాలి ఇవన్నీ. ఇది కూడా, ఈ మొక్క కూడా కట్ చేయించాలండి. ఇది కూడా 6 ఏళ్ళ వయసు ఉన్న మొక్క. అంటే నా దగ్గరికి వచ్చి 6 ఏళ్ళు, దీని వయసు ఏమో నాకైతే తెలియదు. ఇట్లా ఇక ఈ ద్రాక్ష, మామిడి, మల్లె అన్నీ ఇలా వచ్చాయండి. చేయాలండి, చాలా పనే చేయాలి. చేయండి, సర్దడం కోసం అని చెప్పి ఎక్కడికక్కడ ఎందులో పడితే అందులో మొక్కలు పెట్టేస్తూనే ఉన్నాను. పైనుంచి మా మొక్కలు, ఇదైతే ఇంటి ముందండి. కింద నుంచి ద్రాక్ష మొక్క పైకి ఇట్లా మా మామిడి చెట్లు.